కోదాడల వేలాది డబ్బా కొట్లు ఉండగా ఒంటరి మహిళ డబ్బా కొట్టుపై మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఒంటరి మహిళ డబ్బా కొట్టుపై మున్సిపల్ అధికారుల ప్రతాపం. కోదాడ పట్టణంలో వేలాది డబ్బా కొట్లు ఉండగా ఒక ఒంటరి మహిళకు చెందిన చిన్న డబ్బా కొట్టును మున్సిపల్ అధికారులు తొలగించడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యాదవ్ నగర్ కు చెందిన గంధం కనకమ్మ భర్త 28 సంవత్సరాల క్రితమే మృతి చెందారు. అప్పటి నుండి చిన్న డబ్బా కొట్టు నిర్వహించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా తన డబ్బా కొట్టును తొలగించారని కనకమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో బస్టాండ్ టీటీడీ కళ్యాణ మండపం వెంకటేశ్వర థియేటర్ పక్క సందులు ప్రధాన రహదారుల వెంట అనేక డబ్బా కొట్లు ఉన్నప్పటికీ తన కొట్టుపైనే అధికారులు చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నాకు న్యాయం చేయాలి మున్సిపాలిటీ వాళ్ళైనా గవర్నమెంట్ ఎవరైనా సరే. ఏదైనా కక్ష స్వతంత్రాలు అనేవి ఉంటే వాళ్ళు చూసుకోండి. ఒక ఆడ మనిషి మీద ఇబ్బంది పెట్టండి. గ్రామ పంచాయతీ వాళ్ళైనా వార్డు మెంబర్లైనా ఎమ్మెల్యే వాళ్ళైనా ఏదైనా అడ్డు రాలేదు. ఎప్పుడు పెట్టుకుని పెట్టుకోండి ఈ షాప్ ఆయన కూడా అన్నాడు. ఈ వానరు మొన్న తీసినప్పుడు అన్నాడు. ఈ వానరు కూడా అన్నాడు. మాకు ఈ షాప్ ఆయన భోజనానికి ఈ షాప్ తీసి అవతల పెట్టారు. ఈ రోజు ఈ షాప్ ఒకటి అడ్డు వచ్చిందంట. ఈ షాప్ ఆయన ఇప్పుడు కావాలని ఆయన పెట్టారు. షాప్ ఆయన పెట్టారు. నిన్న పెడితే ఈ రోజు కొత్త మున్సిపాలిటీ వాళ్ళు తీసారంట. ఎవరి మీద అన్నట్లు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసారంట. ముందు సోడా పెట్టట్టు రాలేదు, మమ్మల్ని బెల్ షాప్ అడ్డు రాలేదు, ఎదురుకున్న షెర్మ షాప్ అడ్డు రాలేదు. నాకు న్యాయం అది 700 పెట్టించింది.